తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ సిపి శ్రేణులు, కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. శ్రేయస్ కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తన భార్య భారతితో కలిసి జగన్ నివాళి అర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కూతురుతో కలిసి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళి అర్పించారు. జగన్, షర్మిల ఇద్దరూ విడివిడిగా తమ తండ్రికి నివాళి అర్పించి ప్రార్థనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరై దివంగత నేత రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను పలువురు నేతలు కొనియాడారు. ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని, అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని అన్నారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదని అన్నారు. టీటీడీ బోర్డు ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టుల్లో కూడా వాటా కావాలని అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని, ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్ని చేయబోతున్నారని అంబటి నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇటీవల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం, తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేయకపోవడంతో కవిత తరపున ఆమె లాయర్లు ఈ పిటిషన్ వేశారు. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ క్లయింట్ కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఏకంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన జీవోను టీజీ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. చైర్మన్లుగా నియమితులైన వారు 2 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడుతూ డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కాచి, వడకట్టి, చల్లార్చిన నీటిని తాగాలని బోడా నాగభూషణం ప్రజలను కోరారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గబ్బడ ఇసుక డిపోలో ఉన్న అక్రమ నిల్వలపై అయ్యన్నపాత్రుడు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోలో అక్రమంగా నిల్వ ఉంచిన 65,000 టన్నుల ఇసుకపై విచారణ జరపాలని చెప్పారు. 100 కోట్లను అక్రమంగా దోచుకున్న మాఫియాను బయటపెట్టాలని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దొంగలను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యాలను తొలగించినట్టు అవుతుందని అన్నారు. విచారణ జరిపి కేసు నమోదు చేసిన తర్వాతే ఇసుక బయటకు తీయాలని సూచన చేశారు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 4 అక్కడికక్కడే చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘోర ప్రమాదం.
జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఎర్టిగా కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రాచబత్తుని భాగ్యశ్రీ, బొమ్మ కమలాదేవి, నాగ నితిన్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. దుర్గావంశీతో పాటు బాలుడు నాగషణ్ముఖ్ తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో వెలికితీశామని పోలీసులు చెప్పారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతులు రాజవోలుకు చెందినవారని, హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. తిరుపతి నగరంలోని బొంతాలమ్మ గుడి సమీపంలో అక్కారంపల్లె వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో నుజ్జుముచ్చయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఆటో బస్సును వెనక వైపు నుంచి ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో చిక్కుల పాలైన నటి హేమ తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటు వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను అని, అందులో నెగటివ్ వచ్చిందని హేమ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. ఒడిశాలోని పూరిలో ఆదివారం జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పూరి బీచ్ లో మార్నింగ్ వాక్ తో తన దినచర్యను మొదలుపెట్టారు. సాధారణంగా ఎప్పుడూ చీరకట్టులో కనిపించే ద్రౌపది ముర్ము వాకింగ్ కు వీలుగా ఉండేలా పంజాబీ డ్రెస్ ధరించారు. అలాగే వాకింగ్ షూస్ ధరించి బీచ్ లో కలియ తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్రపతి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రావణ మాస ఏర్పాట్లపై శ్రీశైల దేవస్థానం ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు ముందస్తుగా ఆయా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రం భీం, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పక్కనే ఉన్న థానే, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాలు సైతం నీట మునిగాయి. ముఖ్యంగా ముంబై రోడ్లపై ఎటు చూసినా వరద నీరు ప్రవహిస్తోంది. జనజీవనం స్తంభించింది. ముంబై కర్ర జీవనాడిగా పేర్కొనే లోకల్ రైళ్లు సైతం చాలా ప్రాంతాల్లో రద్దయ్యాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు సైతం నీట మునిగాయి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి 1 గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 30 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, కూర్లా, విక్రోలి, బందూక్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద సమ్మెను ఎదుర్కొంటోంది. దేశంలోని అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి 3 రోజుల వాకౌట్కు వెళ్తోంది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది. శాంసంగ్ అర్ధ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే తొలిసారి. అత్యంత అధునాతన చిప్పులు తయారు చేసే వాటిలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ సమ్మె లక్ష్యమని యూనియన్ నాయకులు చెబుతున్నారు.